గారు నమస్కారం. నమస్తే అండి. నెక్స్ట్ లిక్కర్ తర్వాత సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనే క్వశ్చన్ వేసాను సార్. ఎందుకంటే ఇది ఒక చూసేస్తున్నారు అసెంబ్లీ, కానీ ఎప్పుడైనా మీకు డిబేట్ ఉంటేనే, డిస్కషన్ ఉంటేనే దానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. లేకపోతే ఇంక డిస్కషన్ లేనప్పుడు ఆబ్వియస్గా సంతకాలు ఎవరికాలు పెట్టుకోవడం కదా, ఏకపక్షమే. అది ఒక్కరుండగా డిబేట్. సో వన్ పర్సన్ ఆల్సో దాన్ని అపోజ్ చేసేవాళ్ళు, డిబేట్ చేసేవాళ్ళు, ఇది క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, లేదా టీడీపీ వాళ్ళకి జగన్ గారు ఒకసారి అసెంబ్లీకి వస్తే ఆయన మనం క్యాచ్ చేయాలి, మనం ఎట్లా చూడాలి, ఆ విజువల్ చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అడ్రస్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో దానికని ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేసాము. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళ సంఖ్య ఎన్డీఏ వైపు నుంచి, అంటే కూటమి పార్టీల నుంచి ఎవరన్నా అనుకుంటున్నారండి ఆయన వెళ్తే బాగుంటుందని? అంటే ఓవరాల్గా 63.4% మంది మటుకు వెళ్ళాలనుకుంటున్నారు సార్. వితౌట్ అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా మీరు వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు మటుకు 21.87 ఉన్నారు. దీని గురించి కమెంట్ చేయని వాళ్ళు కూడా 14.60 ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నకి టీడీపీ నుంచి 66.9% ఎస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే, మీరు అనుకోవచ్చు టీడీపీ వాళ్ళంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, అసెంబ్లీలో జగన్ని మన వాళ్ళు తిడుతుంటే చూడాలనుకుంటారు అనుకునే కోరిక ఉండొచ్చు అనుకోవచ్చు. దాంట్లో 50-50గా, లేదా నిజంగా అపోజిషన్ లీడర్ ఉండాలనుకునే ఉంటారు. బట్ వైఎస్ఆర్సీపీలో 65.8%, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల్లో 65.8% మంది వెళ్ళాలని కోరుకుంటున్నారు. దానికంటే 1% ఎక్కువ 66.9% టీడీపీ ఉన్నారు. కానీ జనసేనలో చాలా ఆశ్చర్యం ఏంటంటే 47.5% మందే కోరుకుంటున్నారు వెళ్ళాలని. నో, నాట్ వితౌట్ లీడర్ అపోజిషన్ లీడర్ ఇస్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు 36.7% జనసేనలో. ఓకే ఓకే. అదే టీడీపీలో అయితే మటుకు 19% వెళ్ళొద్దు అంటారు. బీజేపీలో అయితే 33% మంది, వైఎస్ఆర్సీపీలో అయితే 23% మంది. వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం కోరుకునే వాళ్ళు 36.7% జనసేన, బీజేపీ 33%. అంటే అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని. ఇవ్వరని టెక్నికాలిటీ తెలుసు కదా. అవును, టెక్నికల్గా అది పాసిబుల్, సాధ్యం కాదు. అది ఓన్లీ ఒక కష్టమే కానీ, సంప్రదాయమే కానీ, అవును, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి నిబంధన అయితే ఏం లేదు. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళలో మనకు గోదావరి జిల్లా నుంచి ఎక్కువ ఉంది సార్, 65.5% మంది ఉన్నారు. ఏది వెళ్ళాలి అని కోరుకునే టీడీపీ వాళ్ళు కాదు, ఓవరాల్గా ఇలా మీరు పార్టీల పరంగా చెప్పారు. ఇప్పుడు విడిగా చెప్తే 65.5% గోదావరి నుంచి ఉన్నారు, ఉత్తరాంధ్ర నుంచి 65.9 ఉన్నారు. ఇంచుమించుగా 2 ఒకటే. వీళ్ళు పీక్లో ఉన్నారు సార్ వాళ్ళు. సో డస్ ఇట్ ఎనీవే ఇండికేట్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఆ 5 జిల్లాల్లో పెరుగుతోంది? అంటే ఇది వెళ్ళాలి అనేది ఇప్పుడు అట్లా మీరు చూడండి, వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు రాయలసీమ, ఒంగోలు, చిత్తూరులో ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే డామినెంట్ కమ్యూనిటీ పరంగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉండేది రాయలసీమ, ఒంగోలు టు చిత్తూరు బెల్ట్ కాబట్టి స్టిల్ అక్కడేమో 25.2 రాయలసీమలో, 25.3 ఒంగోలు టు చిత్తూరు ఉన్నారు. అంటే వెళ్ళకూడదని స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు, వెళ్ళొద్దు అనేవాళ్ళు. సో ఈ రెండు దాన్ని బట్టి సపోర్ట్ అని చెప్పలేము. వెళ్ళాలి, అపోజిషన్ లీడర్ ఉండాలి అనుకుని కోరుకునే వాళ్ళలో ఈ డిఫరెన్స్ చేయొచ్చు. జనసేన పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ గురించి అన్నా